కర్నూలు జిల్లా ఆలూరు అంబేద్కర్ సర్కిల్లో టీడీపీ ఇన్ఛార్జి వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు దిష్టిబొమ్మను టీడీపీ శ్రేణులు దగ్ధం చేసి నిరసన తెలిపారు. భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వైకుంఠం జ్యోతి మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ నాయకుడు అంబటి రాంబాబు కాదు, ఆంబోతు రాంబాబని, ఆంబోతు విచక్షణారహితం కోల్పోతే ఎలా ప్రవర్తిస్తుందో అలాగే ఆంబోతు రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం హేయమైన చర్య అన్నారు. రాష్ట్రమే కాదు దేశమే గర్విస్తుందని, అంత అభివృద్ధి బాటలో రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని, అలాంటి వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అంబటి రాంబాబు ఆలూరు నియోజకవర్గానికి వస్తే మహిళలు, టీడీపీ నాయకులు చీపుర్లు, చెప్పులతో సమాధానం చెప్తారని ఆమె హెచ్చరించారు. అంబటి రాంబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని వైకుంఠం జ్యోతి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భారీ ఎత్తున టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. మాట్లాడాలంటే నేను ఇంకొక 100 మాట్లాడతా, నన్ను ఎవ్వడు ఏమి చేయలేడురా. ఎందుకంటే మా పార్టీకి ఒక సంస్కారం ఉంది. మీలాగా మాట్లాడితే మా నాయకుడు ఒప్పుకోడు. మా నాయకుడు అభివృద్ధి చెందాలా, ఈ రాష్ట్రం అభివృద్ధి పోవాలి, ఈ ఆలూరు నియోజకవర్గం అభివృద్ధిలోకి తీసుకోరండి. ఇవి ముఖ్యం మనకు అని చెప్పిన దానికి ఊరికే ఉన్నాం రా. ఇంకా ఒక ముఖ్య విషయం, ఈ రోజు వీడు ఇడియట్ ఆంబోతు రాంబాబు గారు ఆ విధంగా మాట్లాడి వాడిని అరెస్ట్ చేస్తే అక్కడ వాళ్ళ చెంచాలు ఏ ముఖం పెట్టుకొని వాడిని అరెస్ట్ కి వాడేమన్నా జాతీయ నాయకుడా, స్వతంత్రం తెచ్చిన కొడుకావాడు, వాని కోసం వచ్చి ఇక్కడ వచ్చి ఈ గెస్ట్ హౌస్ లోకి వచ్చి వీళ్ళు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారంట. వైసీపీ నాయకులు సిగ్గు లేదా మీకు అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మీరు విద్యావంతులు, ఇక్కడ ఉన్న మేధావులు మీరు ఉన్నారు, మీరు గమనించండి. విలేకరులు మీకు నమస్కారం చేసి చెప్తా, ఇట్లా వైసీపీ నాయకులకి మీరన్నా పోయి ఆ గెస్ట్ హౌస్ లో ఇప్పుడు నిరసన తెలిపే నాయకులకి పోయి ఉంచండి, మీరన్నా తెలుస్తుంది. అరే ఇంత అభివృద్ధి చెందే చంద్రబాబు నాయుడు సార్ని వీడు ఎంటికలన్నీ తెల్లగా అయిపోయిన వీడు అంబోతు రాంబ గంట అరగంట ఒక ముఖ్యమంత్రిని ఎంతో అభివృద్ధి చేస్తా ఉన్న ముఖ్యమంత్రిని ఈ విధంగా మాట్లాడడం చాలా తప్పు. మీ ఇంట్లో నీకు 3 కూతుర్లు ఉన్నారు, ఒకసారి మీరు ఆలోచించుకోవాలా. మీరు ఏదైతే మాటలు మాట్లాడారో అవన్నీ వాళ్ళకు ఒకసారి చూపించండి, వాళ్ళు కూడా చీదరించుకుంటారని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఎంతో ఇంకా మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంతో ఓపికతో, సహనంతో ఉన్నారు. కాబట్టి మీరు ఇట్లా చేస్తా ఉన్నాం. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు కూడా మీరు ఓపికతో ఉండండి అని చెప్పి వాళ్ళని చూసి మేము ఇంకా ఎంతో సంయమనంతో ఓపికతో ఉంటున్నారు. లేదంటే మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మిమ్మల్ని రోడ్లో కూడా తిరగనివ్వరని చెప్తా ఉన్నాం. ఇది అంతా వైసీపీకి అలవాటు పడింది. వాళ్ళ ముఖ్యమంత్రి ఒక సైకో జగన్మోహన్ రెడ్డి, ఆయన ఇలాంటివన్నీ చేస్తేనే వాళ్ళకు ఒక మంచి గుర్తింపు ఉంటుందనే ఉద్దేశంతో ఇలాంటి మాటలని గతంలో కూడా మంత్రులుగా ఉన్నప్పుడు కూడా వల్లభనేని వంశీ అయితేనేమి, కొడాలి నాని అయితేనేమి, ఈ అంబటి రాంబాబు అయితేనేమి, వీళ్ళందరూ ఇలా మాట్లాడడం అలవాటు పడిపోయారు. ఆ అలవాటుని ఇంకా ఇలాంటివన్నీ మానుకోవాలా. ఇప్పుడు మీరు ఇంకా వైసీపీ పార్టీ అనేదే ఉండదు. ఎప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ఒక్కటే ఉంటుంది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు ఎంతో